సూపర్ టేస్టీ గోంగూర పప్పు కోసం నేను కుక్కర్‌లో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. ఇంకా దాంట్లో 8-10 పచ్చిమిర్చి, గోంగూర లీవ్స్ ఒక 3 కట్టలయి యాడ్ చేసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకున్నాక 1:3 రేషియోలో వాటర్ యాడ్ చేసుకొని 4-5 విజిల్స్ రానిచ్చానండి. ఇంకా కుక్కర్ చల్లారాక మూత ఓపెన్ చేసాము. చూసారా చక్కగా ఉడికిపోయింది గోంగూర పప్పు, పచ్చిమిర్చి అంతా. మనము గరిటె సహాయంతో ఇట్లా ఫోర్స్‌కినప్పుడు మనకు చక్కగా మెదిగిపోతుందనమాట. అంత సాఫ్ట్‌గా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇంకా విజిల్ పెట్టేసుకున్న దాంట్లో 1½ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 8-10, టీ స్పూన్ జీలకర్ర, ఓ టీ స్పూన్ మినపప్పు, ఓ టీ స్పూన్ ఆవాలు, ఒక 5-6 ఎండుమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకుని మంచిగా అది ఫ్రై అవనిస్తామండి. కొద్దిగా కలర్ మారిన తర్వాత ఓ టీ స్పూన్ పసుపు, ఓ టీ స్పూన్ కారం వేసుకుని వెంటనే మనం మెదిపెట్టుకున్నటువంటి పప్పు గోంగూర మిశ్రమాన్ని ఇక్కడ యాడ్ చేసేస్తామండి. తర్వాత కుక్కర్‌లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని దానికి అంటుకున్నదంతా తొలుచుకుని మనం దీంట్లో ఆ వాటర్ యాడ్ చేసేస్తాము. ఇది ఎంత థిక్‌నెస్ ఉండాలి అనేది మీరు తినే దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటారు. ఇంకా నేను దీంట్లో